వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి. మన గార్డెన్లో రకరకాలైన పిట్టలు, ఉడతలు, పక్షులు అన్నీ వస్తాయి. మరి ఈ ఎండాకాలం వాటి రక్షణ కోసమని మనము కొన్ని వాటర్ అనేది పిట్టల కోసము వాటరు మరియు దానికోసం కొద్దిగా ఫుడ్ కూడా మనం అరేంజ్ చేయాలి మన గార్డెన్లో. వాటిల్లో కొన్ని ఐడియాస్ మీకు చూపిస్తాను, వచ్చేయండి. చూసారు కదా, ఇది 2 లీటర్ వాటర్ బాటిల్ అనమాట. 2 లీటర్ స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాను. దానికి చూసారా ఈ విధంగా పైన హోల్ అనేది చేస్తున్నాను. చూసారా ఈ విధంగా పైన హోల్ అనేది చాక్తో ఇట్లా చేసేయండి. చాక్తో చేసినాక దీన్ని ఇట్లా రఫ్ చేయండి. అంటే ఇది గుచ్చుకోకుండా పిట్టలకి చాక్తోనే ఇట్లా అంటే రఫ్ మామూలు స్మూత్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి 2 హోల్స్ చేసుకున్నాను. 2 హోల్స్ ఇట్లా చేసుకొని ఇక్కడ 2 హోల్స్ చేసుకున్నాను. దీనికి ఒక థ్రెడ్ అనేది కట్టేశాను. ఇది ఇలా చెట్టు కొమ్మకి ఇట్లా పెట్టేశాను అనమాట. ఇక ఈ ప్లేస్లో నాకు ఎక్కువ ఉడతలు వస్తుంటాయి అన్నమాట. వాటి కోసం ఈరోజు వాటర్ అనేది అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాటిల్లోకి నీళ్ళు ఈ విధంగా పోసేస్తాం. ఈ సమ్మర్లో రకరకాలైన పిట్టలు అన్ని వాటికి వాటర్ అనేది కావాలి కదా. ఈ విధంగా నీళ్ళు నింపేసేయండి. ఉడతలు, పిట్టలు ఈ వాటర్ని తాగుతాయి. చూసారు కదా, బర్డ్ ఫీడర్ అనేది రెడీ అయింది. ఇంకొకటి చెప్తాను, నేను ఇట్లా ఒక బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాను. కింద క్యాప్ ఇలానే ఉంచండి. హాఫ్కి ఇలా కట్ చేసి దాంట్లో ఇసుకని నింపండి. మీ పార్ట్స్లో ఉంటుంది కదా, మీకు రోజు పిట్టలు ఎక్కడ వస్తున్నాయో ఒక ఐడియా ఉంది కదా. నాకు ఇక్కడైతే చిన్న చిన్న పిట్టలు వస్తాయి. ఇలా కుండీలో గుంత తీసుకున్నాను. చూసారా, ఈ బాటిల్ ఇలా ప్లేస్ చేసేస్తా. కదలకుండా నీట్గా పెట్టేసేయండి. ఈ ఇసుక ఎందుకు పెట్టామంటే పిట్టలు వచ్చినా కూడా ఆ పిట్టల మీద ఉన్న బరువుకి బాటిల్ అనేది కింద పడకుండా అనమాట. ఇసుకతో ఇట్లా నింపేసేయండి. ఇది చూసారు కదా, కొబ్బరి చిప్పలు అనమాట. దీన్ని ఇట్లా నీట్గా ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. బాగా బాటిల్ అనేది ఇట్లా ప్రెస్ చేయండి. మనకి కదలకుండా, పిట్టల నుంచి ఉన్న కదలకుండా దీంట్లోకి ఇట్లా వాటర్ పోసేద్దాం. చూసారు కదా, ఇలాంటివి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి పార్ట్స్ తీసుకోండి. కుండీల్లో ఒక చోట ఇట్లా ప్లేస్ చేసేసి నీళ్ళు పోసి పెట్టేసేయండి. గార్డెన్ లేని వాళ్ళు మేము ఎలా పెట్టాలి అని కాకుండా మీకు బాల్కనీల్లో కానీ కిటికీల దగ్గర కానీ ప్లీజ్ పిట్టల కోసం కొన్ని వాటర్ అనేది పెట్టండి. చూసారు కదా, పిట్టలకైతే మరి వాటర్ పెట్టాము, ఫుడ్ కూడా పెట్టాలి కదా. ఈ విధంగా నేను జొన్నలని దంచి ఇట్లా చిన్న చిన్నగా చేయండి. జొన్నలు కానీ బియ్యం గింజలు కానీ నూకగా చేయండి. నూకగా చేసి ఇట్లా ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్స్లో కొన్ని ఇట్లా పెట్టేసేయండి. మరి ఫుడ్ పెట్టినాక వాటర్ కూడా ఇవి ఐస్ క్రీమ్ కప్స్ అనమాట. బిర్యానీలకి వాటికి వస్తాయి కదా, వాటి నిండా ఇట్లా వాటర్ పెట్టేసి ఇట్లా పిట్టల కోసము మీరు పెట్టండి. ఈ సమ్మర్ నుంచి పిట్టలని రక్షించండి. థ్యాంక్ యూ.